నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. కడప జిల్లా జమ్ములమడుగు అనగానే ఫ్యాక్షన్ రాజకీయాలకి పెట్టింది పేరు జమ్మలమడుగు. మన జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ తరఫున 24 ఎన్నికల్లో గెలుపొందిన ఆదినారాయణ రెడ్డి ఒకప్పుడు కడప జిల్లాలో వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, బాగా కావలసిన వ్యక్తి ఆ రోజుల్లో ఆదినారాయణ రెడ్డి వైఎస్ కుటుంబానికి. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 2019లో 24 మధ్య కడప జిల్లాలో ఏర్పడిన రాజకీయాలు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆదినారాయణ రెడ్డి గారి మధ్య కొన్ని వ్యవహార లావాదేవీల్లో ఏర్పడిన విభేదాల కారణంగా ఆదినారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయారు. కొంతకాలం మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీ టికెట్ తీసుకున్నారు. జమ్ములమడుగు నుండి ఎమ్మెల్యేకి ఎన్నికయ్యాడు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. 60 రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బండారం బయటపడుతుంది, దగ్గరలోనుంది, ఇంక అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తు అయిపోయిందని ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఏం జరుగుతుంది, 60 రోజులు ఏం జరగబోతుంది అనేది జనాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇదే పెద్ద హాట్ కామెంట్గా మారింది. ఏం జరుగుతుందనని జనం ఊహిస్తున్నారు. అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ కేసులు ఎదుర్కొంటున్నారు. సిబిఐ రకరకాల కేసులు పెట్టింది, వాటి మీద ఎదుర్కొంటూ వెళ్తున్నారు. ఇంకేముంది, ఇంకా ఓ పక్క మద్యం కేసు నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులందరూ కూడా అరెస్ట్ చేశారు, బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం జోగి రమేష్ నకిలీ లిక్కర్ స్కామ్లో ఉన్నాడు, ఆయన నెల్లూరు జైల్లో పెట్టారు. ప్రస్తుతం ఈ వ్యవస్థ నడుస్తున్నప్పుడు ఆకస్మికంగా బయటకు వచ్చి అత్యవసరంగా విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పెద్ద చర్చ నడుస్తుంది. ఏం జరుగుతుంది 60 రోజుల్లో? జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదన్నా ఇంకా వేరే ఏమైనా కేసులు పెడతారా, లేదంటే మద్యం సంబంధించిన కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీ అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆ లింక్ అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ కంటే జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ అయి ఉందా, అలా దాంట్లో ఏమైనా ఆధారాలు దొరికాయా, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏమైనా కేసు రిజిస్టర్ చేస్తారా, అరెస్ట్ చేస్తారా, జైలుకి పంపిస్తారు, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది ఆంధ్రప్రదేశ్లో. మరి ఆదినారాయణ రెడ్డి మరి గతంలో మరి వైఎస్ఆర్ కుటుంబానికి కావాల్సిన వ్యక్తి, కానీ ఫ్యాక్షన్ రాజకీయాల్లో పెద్ద పేరు పొందిన నాయకుడు కూడా ఆ జిల్లాలోనే, కడప జిల్లాలో ఈయనకి ఆ పేరు కూడా ఉంది. మరి జమ్ములమడుగు కనుకంటే ఎన్నికలంటే అవన్నీ ఫ్యాక్షన్తోనే నడుస్తుంటాయి. మరి అలాంటి నాయకుడి వాళ్ళ బయటకు వచ్చి ఆకస్మికంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే వైఎస్ఆర్సీపీ వర్గాలు కూడా ఒక విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి గతంలో 19 నుండి 24 వరకు వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో చాలా లాయల్గా రాజకీయాలు చేశారు. ఇప్పుడు మన అధికారం కూటమికి వచ్చింది కాబట్టి కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వామ్యం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వేరే పార్టీకి ఉన్నారు కాబట్టి వీళ్ళ కూటమికి సంబంధం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఢిల్లీ పెద్దలు ఏదో చేస్తారని చెప్పి మరి బీజేపీ నాయకుడు చెప్తున్నాడా, లేదంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తప్పులు చేస్తే దాన్ని ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని భవిష్యత్తులో అతని మీద కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారా? ఏం తీసుకుంటారు? ఒకవేళ కేసు కడతారు, అరెస్ట్ చేస్తారు, ఇంకెంతకంటే ఏం జరుగుతుంది? ఇంకేమైనా జరుగుతుందా? ఊహించిన విధంగా ఏదైనా జరుగుతుందా అనేది కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది. మరి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యల్లో చాలా కీలకమైన సారాంశమే కనిపిస్తుంది. మరి ప్రభుత్వంలో మరి తెలుగుదేశం పార్టీకి అనుసంధానంగా ఎమ్మెల్యే లేకపోయినా బీజేపీ ఎమ్మెల్యే కూటమిలో భాగస్వామ్య పార్టీ ఎమ్మెల్యే కాబట్టి, మరి ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీ కాబట్టి, అది కూడా కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి వైఎస్ఆర్ కుటుంబం టార్గెట్గానే రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రయత్నిస్తుంది. కడప జిల్లాలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు కూడా అదే ప్రయత్నంలో ఉంటారు. మరి ఆదినారాయణ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్లో జగన్మోహన్ రెడ్డి గారు 60 రోజుల్లో ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందని కూడా కొంత ఆందోళన అయితే ఉంది. కానీ వైసీపీ వర్గాల్లో ఏం జరుగుతుందని చెప్పి కొంచెం
కన్ఫ్యూజన్ కూడా నడుస్తున్నట్టు తెలుస్తుంది. మీ 20 రోజుల్లో కేసులు కొత్త కేసులు కడతారా, లేకపోతే అరెస్టులు జరుగుతాయా? గతంలో చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కామ్లో అరెస్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మద్యం స్కామ్లో అరెస్ట్ చేస్తారా, జైలుకి పంపిస్తారా? ఇంకెంతకంటే ఏం జరుగుతుంది? సంచలనం అంటే ఏంటి? ఇంకేదైనా జరుగుతుందా? జరిగితే కేసులే కదా సహజంగా. జోగి రమేష్ని లోపలేశారు, ఇంకా చాలామందిని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అనేక కేసులు లోపలేశారు, జైల్లో పెట్టారు. ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు కడతారేమో, ఒకళ్ళు అలాంటివి జరిగితే ఏమన్నా అరెస్ట్ చేయొచ్చు, అంతకంటే ఏమైనా ఉంటుందా సహజంగా? ఏంటి సంచలనం? 60 రోజులు ఏం జరగబోతుంది? ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు ఏముంది? మరి కేంద్రంలో ఉన్న బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే రాష్ట్రంలో ఏం జరుగుతుందో కొంత పూర్తిస్థాయి అవగాహన ఉంటుంది, లేకుండా అయితే ఉండదు. గవర్నమెంట్ పరంగా ఏదైనా నిర్ణయాలు జరుగుతున్నాయా? ఏమైనా కీలక అంశాలు 60 రోజులు టార్గెట్గా దీని మీద ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా నడుతున్నాయా? ఇన్వెస్టిగేషన్స్ ఆధారాల కోసం ఏమైనా ప్రయత్నిస్తున్నారా? ఏం జరుగుతుంది? 60 రోజులు ఏం జరుగుతుందో ఆదినారాయణ రెడ్డి చెప్పినట్టుగా 60 రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఏం జరుగుతుందో చూద్దాం. మరి థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు. సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో. సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.